హలో గాయస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ మెసేజ్ మీకోసం ఎలా ఉండబోతుంది, యూనివర్స్ మీకు ఎలాంటి జస్టిస్ ఇవ్వబోతున్నారో చూస్తాం. ఓకేనా? మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అలాగే రాయండి ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని, మీరు ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ కాదు. ఓకేనా? మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి. ఓకేనా? అండ్ అలాగే మీకు రీడింగ్ చూడాలి అనిపిస్తున్నాయి చూడండి, ఒకవేళ మీకు చూడాలి అనిపించకపోతే మీరు చూడకండి. ఓకేనా? ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు, ఇష్టం లేని వారు వదిలేస్తారనమాట. ఓకేనా? అంతేగాని మళ్ళీ కాల్ చేసి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం ఇదంతా కరెక్ట్ కాదు. ఓకేనా? మీ అందరికి ఒక విషయం చెప్పాలండి. నిన్న చేసిన రీడింగ్లో పర్సన్ ఏంటంటే తను థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉంటారు ఆల్రెడీ. ఓకేనా? కానీ తన లైఫ్లో ఇక్కడ మిమ్మల్ని మోసం చేయడం అండ్ అక్కడ థర్డ్ పర్సన్ని కూడా మోసం చేయాలి అనే ఇంటెన్షన్స్ అనేది ఆ పర్సన్లో చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఏంటంటే ఇలా మనుషుల జీవితంతో ఆడుకునే ఒక పనికి మాలిన విధవలు ఉంటారు కదా, కోడిదమ్మ మొహాలు. సో అలాంటి వారు నాకు కాల్ చేయడం జరిగిందనమాట. ఇదంతా మీరు ఎందుకు చెప్తున్నారు అంటే వీరికి ఏంటంటే ఒక భయం అనేది పుట్టుకొస్తుందండి. ఓకేనా? మనుషుల జీవితంతో ఆడుకుంటూ ఉంటారు. ఓకేనా? వారు చేసిన తప్పులు రహస్యాలు అన్ని బయట పడతాయేమో అనే భయం ఉంటుందన్నమాట వీరికి. ఓకేనా? సో ఏంటంటే గుట్టు చప్పుడు కాకుండా వారి తప్పులు వాళ్ళు చేసుకుంటూ వెళ్దాము, మనుషుల జీవితంతో ఆడుకుందాం అనుకుంటారనమాట. కానీ ఇలాంటిది ఒకటి ఉంటుంది అని వారికి తెలియదు. ఓకేనా? సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాంటి చూసేసరికి వారిలో ఒక భయం అనేది పుట్టుకొస్తుందన్నమాట. మనం మళ్ళీ తప్పు చేస్తే సో మన బండారం అనేది బయటపడుతుంది అనే భయం వారికి ఉంటుందన్నమాట. సో ఇలాంటి వారు నాకు కాల్ చేసి మీరు మళ్ళీ చేయకండి అది ఇదని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? అరే బాబు, నువ్వు ఫస్ట్ ఇంకోసారి నా ఛానల్లో కానీ నా ఫోన్కి కానీ నీ వైపు నుంచి కాల్ ఆర్ మెసేజ్ కానీ లేదా ఎలాంటిది వచ్చినా నువ్వు బయట ఉండడం చాలా కష్టం. ఖచ్చితంగా నేను జైల్లో చిప్పు కూడా తినిపిస్తాను. అర్థమవుతుందా? ఇది యూనివర్సల్ మెసేజ్. ఓకేనా? నీకు చూడాలి అనిపిస్తే చూడు, లేకపోతే దొబ్బేయి. నేను చూడమని ఎవరిక్కడ బతిమిలాడడం లేదు. ఓకేనా? కొంతమంది అండి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్లో కూడా కొంతమంది ఉన్నారండి, నేను అందరికీ చెప్పడం లేదు. ఓ 5% పీపుల్ మాత్రమే నెగిటివ్ పర్సన్స్ ఉన్నారనమాట. 99% మాత్రం ట్రూగా లవ్ చేసి అండ్ ట్రూగా పర్సన్ గురించి బాధపడుతున్నారు, సఫర్ అవుతున్న వారు చూస్తున్నారు. 5% ఏంటంటే ఇటు మీరు కావాలి అండ్ ఇంకొకరు అదర్ పర్సన్ కావాలి. అలాంటి చిల్లర వాళ్ళు నా ఛానల్ చూడకండి దయచేసి. ఓకేనా? ఇలాంటి వారు చూశారు, మళ్ళీ ఇలాంటి వారి వైపు నుంచి నాకు కాల్ ఆర్ మెసేజ్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని నేను బొక్కలో తోయించేస్తాను. ఇది నేను 100% నేను చేసి తీరుతాను. ఓకేనా? ఇలాంటి వారు నా ఛానల్ చూడడం కానీ నాకు మళ్ళీ మెసేజ్ చేయడం కానీ చూస్తే నేను తొక్కి నార తీసే రకాన్ని నేను. అర్థమవుతుందా? కాబట్టి నాకు ఇలాంటి వారు అంటే థర్డ్ పర్సన్ మీ లైఫ్లో ఒక పర్సన్ ఉన్నారు, కానీ ఇంకొక పర్సన్ గురించి మీరు తపన పడే వాళ్ళైతే నా ఛానల్ చూడకండి దయచేసి. ఓకేనా? జెన్యున్గానే ఉన్నారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు అనుకునేవారు మాత్రమే నా రీడింగ్ చూడండి. నేను మీకు ఒక సొల్యూషన్ అనేది ఇస్తాను. ఓకేనా? అంతేగాని ఈ పిచ్చి పిచ్చి సంబంధాలు పెట్టుకొని మళ్ళీ నాకు కాంటాక్ట్ అయ్యి నాకు ఫోన్ చేయడము ఇలాంటివి చేశారనుకోండి, తొక్కి నార తీస్తాను నేను. అర్థమవుతుందా? కాబట్టి మీ ఒళ్ళుని మీ దగ్గర పెట్టుకొని మీకు ఇష్టం ఉంటే చూడండి ఇలాంటి వారు, లేకపోతే దొబ్బేయండి. అర్థమవుతుందా? ట్రూగా లవ్ చేసిన వారు మాత్రమే నా కోసం ఎదురు చూసేవారు కొంతమంది ఉన్నారు. నేను వారి కోసం మాత్రమే నేను రీడింగ్ ఇస్తాను. అర్థమవుతుందా? సో ఓకే అండి, మీ టైం అనేది వేస్ట్ చేసి ఉంటాను. ఇంకా మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం. జెన్యున్గా ఉన్నారు మీరు, నా కోసం ఎదురు చూసే వారి గురించి మాత్రమే నేను రీడింగ్ చేస్తాను. ఓకే ఓకే అండి, ఫస్ట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఓకే, ఫస్ట్ మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి. నేను రేపు క్యాండిల్ వైస్ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. మీ అందరికి ఇష్టం ఉంటే కామెంట్లో ప్రతి ఒక్కరు తెలియజేయండి. ఓకేనా? మీకు క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ మీకు నచ్చుతుంది, నా వైపు నుంచి మీకు ఇష్టం ఉంది అనుకుంటే ప్లీజ్ కామెంట్లో తెలియజేయండి. అండ్ ఈ రీడింగ్ని మీరు మీ ఫ్రెండ్స్ గురించి అండ్ బ్రేకప్ సిచ్యువేషన్ అలా ఏదైనా ఉండొచ్చండి మీ లైఫ్లో. ఓకేనా? మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి.
మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏస్ ఆఫ్ స్వర్డ్స్, ఏస్ ఆఫ్ కప్స్. వావ్ సూపర్, వావ్ సూపర్, వావ్. వావ్! చాలా బావుందండి. నాకు మాటలు లేవని చెప్పొచ్చు. చాలా బావుంది. చాలా బావుంది. ఓకే. ఇక్కడ మీ ప్రెజెంట్ ఇక్కడ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి అంటే చూడండి. మీకు ఏదో ఒక విషయంలో ఒక క్లారిటీ అనేది రాబోతుందండి. ఓకేనా? మీ లైఫ్‌లో మీరు ఇంకా ఇది నాకు తెలియదేమో, ఏదో జరుగుతుంది అండ్ ఇంకేదో మీ మైండ్‌లో చాలా థింగ్స్ అనేది చాలా రన్ అవుతా ఉన్నాయి గదా! వాటన్నిటికి ఒక సొల్యూషన్ అనేది దొరకబోతుందనమాట. అండ్ మీ లైఫ్‌లో చాలా అందమైన పర్సన్ అండి. వీరు చాలా హ్యాండ్సమ్‌గా ఉండొచ్చు. మేల్ అయితే, ఫీమేల్ అయితే చాలా అందంగా ఉండొచ్చు. సో, ఇలాంటి పర్సన్ మీ లైఫ్‌లో రావడం అయితే జరుగుతుందండి. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఇక్కడ రీయూనియన్ ఉందనమాట. ఈ పర్సన్ మీ మీద చాలా లవ్‌తో వస్తున్నారండి. మీ మీద చాలా లవ్‌తో వస్తున్నారనమాట వీరు. ప్రెజెంట్ గూడా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఈ పర్సన్ ఎవరో మీ పాస్ట్ పర్సన్ లాగా చూపిస్తుంది. మీ మీద లవ్ ఉంది. మీ గురించి ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఖచ్చితంగా ఈ పర్సన్ మీ పరంగా యాక్షన్ తీసుకోవడము, మీ లైఫ్‌లో రావడం అయితే జరుగుతుందండి. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీ మీ ఫీలింగ్స్, మీ ఎనర్జీస్ మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీరు చాలా ప్రేమను పొందబోతున్నారండి. నా లైఫ్‌లో సుఖం లేదు, సంతోషం లేదు, లవ్ లేదు. అలాంటి వారు చాలామంది బాధపడుతున్నారు కదా! మీరు ఏ ప్రేమ గురించి అయితే మీరు తపిస్తున్నారో, నా పర్సన్ నన్ను సరిగ్గా చూడడం లేదు. నా పర్సన్ నన్ను పట్టించుకోవడం లేదు. తను తను అసలు నన్ను కేర్ కూడా చేయడం లేదు అనుకునే వారికి ఇక్కడ మీ పార్ట్నర్ మీ లైఫ్‌లో రాబోతున్నారండి. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఈ పర్సన్ చూడండి 1 వీక్ లోపల మీ లైఫ్‌లో వస్తారండి. 1 వీక్ లోపల మీ ఇద్దరికి రీయూనియన్ అయితే ఉంది. అండ్ ఈ పర్సన్ చూడండి తను ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తా ఉన్నారనమాట. ఓకేనా? ఈ పర్సన్ మేల్ అయితే ఫీమేల్‌తో డిస్కషన్ చేయడం, కొంతమంది గురూజీ అని, కొంతమంది మాలాంటి టారో రీడర్స్ అని. సో, ఇదంతా ఉంటుందనమాట. ఓకే. తను ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి ఏదో రహస్యం కూడా తెలుసుకొని ఉంటారండి. సో, ఏంటంటే మీరు ఈ పర్సన్ గురించి ఎదురు జూస్తా ఉన్నారని వారు చెప్పడం గానీ, అండ్ మీ గురించే తను ఇంకా వెయిట్ చేస్తున్నారని ఈ పర్సన్‌కి తెలియడం గానీ, సో, ఇదంతా జరుగుతుందనమాట. కాబట్టి మీ లైఫ్‌లో మీ పర్సన్ రాబోతున్నారండి. మీ సోల్‌మేట్ ఈ పర్సన్. మీకు రీయూనియన్ ఉంది. ఇక్కడ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వారికి కూడా ఇక్కడ రీకన్సిలేషన్ అయితే జరగబోతుందనమాట. మీ లైఫ్‌లో వచ్చే రాశుల పేరు కూడా నేను చెప్పేస్తాను. మిథునం, తుల, కుంభరాశి, వృషభం, కన్యా, మకర రాశి, మేషం, సింహం, ధనుసు రాశి. 9 సైన్స్ అయితే వచ్చేసినట్టున్నాయి. మిథునం, తుల, కుంభ అండ్ వృషభం, కన్యా, మకర, మేషం, సింహం, ధనుస్సు. ఓకేనా? ఈ రాశులలో ఉన్న సైన్స్ అనేది మీ లైఫ్‌లో రావడం జరుగుతుందండి. ఓకేనా? మీరు మీ పాస్ట్ పర్సన్ కొంతమందికి ఒక న్యూ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో ఒక న్యూ బిగినింగ్ లాంటిది జరగబోతుందనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి మీరు. ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉండబోతున్నారనమాట. ఓకే. ఇదండి. అండ్ మీ పర్సన్ వైపు నుంచి యాక్షన్స్ ఎలా ఉన్నాయి? యూనివర్స్ మెసేజ్ ఏంటో చూస్తాం. మీ పర్సన్ వైపు నుంచి మెసేజెస్ ఎలా ఉండబోతున్నాయి? యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? డెత్ అండ్ రీబర్త్. వావ్ సూపర్. టవర్. ఇక్కడ మీ ఎనర్జీస్ చూసేటప్పుడు కొన్ని కార్డ్స్ వచ్చాయి కదా, కొన్ని రాసులు చెప్పాను కదా. అండ్ రీకన్సిలేషన్ కూడా అవుతుంది అని చెప్పాను కదా. అండ్ రీకన్సిలేషన్ కూడా అవుతుంది. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నారంటే కాంటాక్ట్‌లో కూడా రాబోతున్నారు అని చెప్పాను కదా. టవర్ కార్డ్ అండ్ డెత్ అండ్ రీబర్త్ అనమాట. ఓకే. 10 ఆఫ్ కప్స్. వావ్! ఈరోజు కార్డ్స్ మాత్రం చాలా బాగుందండి. మీ వైపు కూడా చాలా పాజిటివ్‌గా వచ్చింది. అండ్ మీ పర్సన్ వైపు కూడా న్యూ బిగినింగ్ లాంటిది చూపిస్తుందండి. 7 ఆఫ్ వాండ్స్,
వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, నైట్ ఆఫ్ స్వార్డ్స్, ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్, నైట్ ఆఫ్ కప్స్, టెంపరెన్స్, ద ఫూల్ కార్డ్. ఓకే, కొన్ని కార్డ్స్కి మనం క్లారిఫై చేద్దాం. ఈ పర్సన్ ఎందుకు సాడ్గా ఉన్నారు అండ్ డెత్ కార్డ్ ఎందుకు వచ్చింది, చాలా బాధపడుతున్నారు. టవర్ కార్డ్కి క్లారిఫికేషన్, సెవెన్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫైర్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకే అండి, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఈ పర్సన్ తన లైఫ్లో ఒక రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది అన్నట్టుగా చూపిస్తుందండి. ఇక్కడ కొంతమందికి థర్డ్ పర్సన్ రిలేషన్ ఆర్ తన లైఫ్లో తను లేదా తన గుణం కూడా ఉంటుందన్నమాట. తన గుణం కూడా చాలా నెగటివ్గానే ఆలోచించడము, నెగటివ్గానే మాట్లాడడము అండ్ తన జీవితమే ఒక నెగటివిటీ అనుకుంటే మీరు అనుకునే ఉండొచ్చు, ఈ పర్సన్ ఏంటి ఇలా ఉన్నారు, ప్రతి విషయంలో ఆర్గ్యుమెంట్స్కి దిగుతారు, ప్రతి విషయం నెగటివ్గానే మాట్లాడతారు, ప్రతి విషయంలో మమ్మల్ని నెగటివ్గానే అర్థం చేసుకుంటారు అని మీరు అనుకుంటే ఆ నెగటివిటీ ఏదైతే ఉంటుందో దానిని ఈ పర్సన్ ఎండ్ చేసుకోబోతున్నారండి. ఖచ్చితంగా తనలో ఒక ఫ్యాషన్ అనేది వస్తుందన్నమాట, తనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఈ పర్సన్ తను తెలుసుకుంటున్నారనమాట. నేను ఎలా ఉన్నాను, సొసైటీ ఎలా ఉంది, నాలో నేను ఏం చేంజ్ చేసుకోవాలి అనేది తనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగబోతుందండి. ఓకేనా, ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఓకే, ఈ పర్సన్ తనలో ఉన్న నెగటివిటీ అంతా ఏం చేసుకొని ఫ్యాషన్తో మీ వైపుకి వస్తున్నారనమాట. ప్రజెంట్ ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి తనకి ఏదో పాజిటివ్ ఏదో తెలిసే అనమాట, మీ గురించి ఈ పర్సన్ ఎవరితోనో డిస్కషన్ చేయడం లాంటిది ఏదో జరిగిందనమాట. ఓకేనా, దానివల్లనే ఈ పర్సన్ మీ వైపుకి యాక్షన్ తీసుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే నా లైఫ్ పార్ట్నర్ ఉంటే ఈ విధంగా ఉండాలి, ఇలాంటి కాన్ఫిడెన్స్ ఉన్న పర్సన్ నా లైఫ్లో ఉండాలి, ఇలాంటి నాలెడ్జబుల్ పర్సన్ నా లైఫ్లో ఉండాలి అని ఈ పర్సన్ మీ వైపుకి తను యాక్షన్ అనేది తీసుకుంటున్నారండి. ఈ పర్సన్ అంటేనే ఒక నెగటివ్, తన లైఫ్లో ఉన్నవారు కూడా అంత నెగటివ్ పర్సన్ కూడా ఉంటారనమాట, తన ఫ్రెండ్ సర్కిల్ కూడా అంత నెగటివ్ పర్సన్ ఉంటారనమాట. అంటే ఈ పర్సన్ని అలా అమాంతంగా తనకు గాలిలోకి ఎగిరేయడం అనమాట. తను తప్పు చేసినా సరే సబాస్రా నువ్వు సూపర్ అని తను ఏంటంటే ఈ విధంగా చేయకూడదు, ఇలా ఉండాలి అని చెప్పేవాళ్ళు తన లైఫ్లో లేరండి. తన బ్లడ్లోనే తను ఏంటంటే అది అలవాటు అయిపోయింది అనమాట ఈ పర్సన్కి. తను ఎప్పుడు నెగటివ్గానే ఉండడము, నెగటివ్గానే మాట్లాడడము అండ్ తన బిహేవియర్ వలన ఆపోజిట్ పర్సన్ బాధపడుతున్నారా అలాంటి ఏమి ఈ పర్సన్కి పట్టదనమాట, తనకి అర్థం కూడా కాదండి. చెప్పినా కూడా ఈ పర్సన్కి అర్థం కాదనమాట. ఓకే, సో ఏంటంటే వారంతలో వారికే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలన్నమాట. తన తప్పు తనే తెలుసుకోవాలన్నమాట ఈ పర్సన్. ఓకే, ఫస్ట్ ఏంటంటే తనలో ఉన్న నెగటివిటీ అంతా తను ఏం చేసుకోవాలి కదా, తర్వాత ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేద్దాము, ఈ విధంగానే వెళ్తే నన్ను చీ కొడతారు, దూరం పెడతారు అని కూడా తనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఏం చేసుకొని మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ద హెరోఫెంట్ కార్డ్ అనమాట అండ్ ఇక్కడ టవర్ కార్డ్, రెండు కార్డ్స్ అనేది మేజర్ రకమైన కార్డ్స్ అండి. అండ్ ఇక్కడ చూడండి ద హర్మిట్ అండ్ డెత్ అండ్ రిబర్త్, ఇక్కడ కూడా టూ మేజర్ రకమైన కార్డ్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఏంటంటే మీకు ఇది చాలా స్ట్రాంగ్ మెసేజ్ లాగా చూపిస్తుందండి. మీ పర్సన్కి తనకి ఎలాంటి గుణపాఠం వచ్చిందో తెలియదు, ఏ విషయంలో మోసపోయారో తెలియదు అండ్ ఈ విధంగా తను రియలైజ్ అవుతున్నారనమాట. తను చేసిన తప్పులు తను తెలుసుకోవడం కానీ తన నెగటివిటీ అనేది తను తెలుసుకోవడం అదొక గొప్ప విషయం అండి. ఓకేనా, నేను ఈ విధంగా తప్పు చేస్తున్నాను, నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను, నేను ఈ విధంగా చేస్తున్నాను కాబట్టి నా లైఫ్లో సక్సెస్ లేదు కానీ లేదా ఇదంతా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పర్సన్ తన నెగటివిటీ తన నెగటివ్ థాట్స్ అన్ని తను ఎండ్ చేసుకోబోతున్నారనమాట. అండ్ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అనే థాట్స్ కూడా తనకు వస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి ద హెరోఫెంట్ అండ్ టవర్ కార్డ్ అనమాట. ఓకే, సో ఏంటంటే ఈ పర్సన్ ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి రావాలి, మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీకు మీ పర్సన్కి క్యాస్ట్ డిఫరెంట్ లాంటిది చూపిస్తుందండి. ఓకేనా, మీ ఇద్దరికి క్యాస్ట్ డిఫరెంట్ ఉండడం వలన కూడా ఈ పర్సన్ మీ గురించి నెగటివ్గానే మాట్లాడడం, మిమ్మల్ని చాలా చులకనగా చూడడము, మిమ్మల్ని ఒక కూరలో కరివేపాకు లాగా తీసి పాడేయడము, చాలా చీప్గా చూడడం అయితే చేశారనమాట. సో ఇప్పుడు ఏంటంటే తను చాలా నెగటివ్గా ఆలోచించారు మీ గురించి అండ్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు అని పర్సన్ తెలుసుకున్నారు. మీతో ఉంటే హ్యాపీగా ఉంటుంది, తన లైఫ్లో మీరు ఉండాలి అని మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడము అండ్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ లాంటిది చూపిస్తుంది అనమాట.
అండ్ ఇక్కడ టవర్ కార్డ్. సో ఇద్దరికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కాంటాక్ట్లోకి రావడం అయితే జరుగుతుందండి. అండ్ ఇక్కడ 10 ఆఫ్ కప్స్ అనమాట, హ్యాపీ ఫ్యామిలీ. ఓకే, ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ మ్యారేజ్ అయిన కపుల్స్ కూడా చాలామంది ఉన్నారండి. ఓకేనా, సింగిలే కాక మ్యారేజ్ అయిన వారు కూడా చూపిస్తుంది అనమాట. సింగిల్ వారికి ఈ పర్సన్ మీకు ఏదో మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది తీసుకొని రావాలి అనుకుంటున్నారు. అండ్ మ్యారేజ్ అయిన వారికి మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి, మీతో టైం స్పెండ్ చేయాలి, మళ్ళీ మీ లైఫ్లో వచ్చేయాలి, మీ కిడ్స్ని బాగా చూసుకోవాలి, మిమ్మల్ని బాగా చూసుకోవాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో తను చాలా ప్రాబ్లమ్స్ అనేది కూడా ఫేస్ చేస్తున్నారు అని అనుకున్నారు. అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో మీరు రాకుండా తన చుట్టూ ఒక బౌండరీస్ అయితే పెట్టుకున్నారండి. మీరు ఈ పర్సన్ గురించి చాలా బాధపడ్డారు. ఈ పర్సన్ మిమ్మల్ని కూడా చాలా హార్ట్ బ్రేక్ అయితే చేశారు. అండ్ తన లైఫ్లో ఏంటంటే తనకు థర్డ్ పర్సన్ ఇంపార్టెంట్ అని చెప్పడం కానీ, అండ్ ఇంకా మీతో రిలేషన్ ఎండ్ చేసుకొని మీ నెంబర్ని బ్లాక్లో పెట్టుకోవడం కానీ, నానా రకాలుగా అయితే ఈ పర్సన్ నానా కథలు అయితే పడ్డారని చెప్పొచ్చు. సో ఏంటంటే ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ తనకు చాలా హెడ్ఏక్ అనేది వస్తుందన్నమాట. అంటే తన చుట్టూ కాకుల్లాగా పోడ్చుకుని తినేవారే తన చుట్టూ తయారయ్యారు, కానీ ఈ పర్సన్ని అర్థం చేసుకునేవారు తన జీవితంలో లేరు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు కూడా. తనని కాకుల్లాగా పోడ్చుకుని తినేవారే తన లైఫ్లో ఉన్నారు, కానీ నన్ను అర్థం చేసుకునేవారు ఎవ్వరూ లేరు, నా అవసరం తీరుగా మాట్లాడేవారే నా జీవితంలో ఉన్నారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఖచ్చితంగా ఇక్కడ 4 కార్డ్స్ అనేది మేజర్ రకం కార్డ్స్ అండి. అండ్ ఇక్కడ టెంపరెన్స్ కార్డ్, ఇలా ఫార్చ్యూన్. సో లక్కీ టైం అనేది ఈ పర్సన్కి స్టార్ట్ అవుతుంది. అండ్ డివైన్ జస్టిస్ కూడా ఇదే అండి. మీకు ఈ పర్సన్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడము, అండ్ ఈ పర్సన్లో తను చేసిన తప్పే తనకు తెలిసేటట్టుగా థర్డ్ పర్సన్ని తన లైఫ్లో పంపించడం, లేదా తనకి ఏదో ఒక విషయంలో లాస్ జరగడము, దాని ద్వారా తనకు ఎవరు రైటు ఎవరు రాంగు అంటే తను ఎవరైనా హెల్ప్ అడిగారు అనుకోండి, వారందరూ ఈ పర్సన్కి హెల్ప్ చేయరనమాట. కానీ తన గురించి నిలబడే పర్సన్ ఏకైక వ్యక్తి అది మీరే అనమాట. సో ఇదంతా యూనివర్స్ కూడా చేస్తారనమాట. తనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటట్టుగా యూనివర్సే తన జీవితంలో ఇదంతా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేయడము, ఎవరు రైటు ఎవరు రాంగు అండ్ ఎవరు తనకు ఎంతవరకు సపోర్టెడ్గా ఉంటారు, ఇదంతా ఈ పర్సన్కి తెలియజేస్తారనమాట. ఓకే, సో ఇక్కడ తను కర్మ ఫేస్ చేస్తున్నారు. అండ్ తన లైఫ్లో కర్మ కూడా ఎండ్ అవ్వబోతుంది, మీతో న్యూ బిగినింగ్ ఈ పర్సన్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ తన తప్పు తను తెలుసుకుంటున్నారనమాట. తన లైఫ్లో ఉన్నవారు ఎంతవరకు తనకు సపోర్టెడ్గా నిలబడతారు, ఏ టైంలో ఈ పర్సన్కి హ్యాండ్ ఇస్తారు అనేది తను తెలుసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, యాక్షన్ తీసుకుంటున్నారు, మీ వైపుకి వస్తున్నారనమాట. ఇక్కడ చూడండి, మీ లైఫ్లో చాలా ఫాస్ట్గా రావాలి, మీరు తన జీవితంలో ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఈ పర్సన్ని మీరు కూడా యాక్సెప్ట్ చేయలేదు అంటే తను చాలా సాడ్గా ఉంటారనమాట, చాలా బాధపడతారు. కాబట్టి మీకు అపాలజీ అడగాలి, మెసేజ్ చేయాలి అని ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడం లాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, తను ఎమోషనల్గా తను చాలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి. ఎమోషనల్గా ఈ పర్సన్ చాలా లోలో ఉన్నారండి. తన ఎనర్జీ అనేది లేదు ఈ పర్సన్కి, తన ఎనర్జీ అంతా డ్రై అయిపోయినట్టుగా అండ్ చాలా బాధపడుతున్నారనమాట ఈ పర్సన్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అనేది చేసుకోబోతున్నారు. అండ్ తన లైఫ్లో తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ, ఈ పర్సన్ లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉండడం కానీ, సో ఇదంతా ఈ పర్సన్కి ఏంటంటే ఇంకా నా వల్ల కాదు, సో ఇదంతా ఏం చేసుకోవాలి, నా పర్సన్తోనే మళ్ళీ నేను ఉండాలి, నా పర్సనే నా లైఫ్లో ఉండాలి అండ్ తను ఒక్కరు ఉంటే చాలు అనే విధంగా ఈ పర్సన్ ఏంటంటే మీ వాల్యూ తెలుసుకున్నారు అని చెప్పొచ్చు. అండ్ తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారా, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ ఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ అలా ఎవరైనా ఉండొచ్చండి, మదర్ సిస్టర్ బ్రదర్స్ అలా ఎవరైనా ఉండొచ్చు అనమాట. వారి పరంగా వారి రియల్ ఫేస్ ఏంటో ఈ పర్సన్ చూడబోతున్నారు. అండ్ మీ వైపుకి కూడా ఈ పర్సన్ రాబోతున్నారనమాట. ఓకే, ఇదంతా ఏంటి నాకు ఈ తలనొప్పి, ఇదంతా నాకు ఎందుకు అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఆ ప్రాబ్లమ్స్ అనేది తను ఫేస్ చేయలేకపోతున్నారు. అండ్ ఇక్కడ న్యూ బిగినింగ్ లాంటిది జరగబోతుందండి. లక్కీ టైం అనేది రాబోతుందన్నమాట మీ లైఫ్లో. ఓకే, తప్పకుండా మీ సోల్మేటే, మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లో రాబోతున్నారండి. మీకు రీయూనియన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ కెరియర్ పర్పస్గా చూస్తున్నారు అంటే నేను ఇంత కష్టపడ్డాను అండ్ నాకు రిజల్ట్ ఉంటుందా లేదా అంటే డెఫినెట్లీ మీకు రిజల్ట్ అయితే ఉంటుందండి. జాబ్ గురించి చూస్తున్నారా,
లేదా మీరు ఏదైనా ఎగ్జామ్ రాశారు అంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఏమో అని కూడా మీరు భయపడుతున్నారు, బాధపడుతున్నారు అంటే డెఫినెట్లీ మీకు మంచి గుడ్ న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఓకే. మీకు చాలా ఆప్షన్స్ కూడా రావడం జరుగుతుందండి మీ లైఫ్‌లో. ఓకేనా? సో, ఇక్కడ డివైన్ జస్టిస్ అయితే మీ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. అండ్ తన లైఫ్‌లో ఉన్నవంతా తను ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారు. తను ఆలోచించే విధానం కూడా ఉంటుందండి. ఓకేనా? తను ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి. కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి. ఈ నెగటివిటీ అంతా తను ఎర్న్ చేసుకోవాలి అని అనుకుంటున్నారనమాట. ఇలాగే ఉంటే తన జీవితంలో సక్సెస్ ఉండదు, గ్రోత్ ఉండదు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. నాకు ఖచ్చితంగా మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్‌లో రావడం లాంటిది జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మీ స్పిరిట్ ఏంజెల్స్ గైడెన్స్ ఏంటి ఈ కనెక్షన్ గురించి చూస్తాం. వారు మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వబోతున్నారు. మనం ఇప్పటిదాకా చేసిన రీడింగ్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఈ కార్డ్స్ అనేది చెప్పేస్తాయండి. మీ స్పిరిట్ ఏంజెల్స్ గైడెన్స్ ఏంటి? ఇన్ ద నియర్ ఫ్యూచర్ చెప్పాను కదా, ఖచ్చితంగా మనం చేసిన రీడింగ్ రైట్. చెప్పాను కదా, మీ పర్సన్ రియలైజ్ అవుతున్నారు, మీ పరంగా యాక్షన్ తీసుకుంటారని. ఇన్ ద నియర్ ఫ్యూచర్, సో కొన్ని నెలల తరబడిలోనే మీ పర్సన్ మీ లైఫ్లో వస్తారు. మీరు కోరుకున్న పార్ట్నర్తో ఈ విధంగా హ్యాపీగా ఉంటారనమాట మీరు. ఓకే. ఆపర్చునిటీ, మీకు కెరియర్ పర్పస్గా కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ రావడము. అండ్ మీరు ఈ పర్సన్ నా లైఫ్లో వస్తే బాగుండు, ఇలాంటి వారు మీ జీవితంలో ఉంటే బాగుండు, నా లైఫ్ అనేది చాలా బాగుండేది అని మీరు అనుకుంటే అలాంటి ఆపర్చునిటీస్ కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే. కాబట్టి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి. ఓకే. ఆస్క్ యువర్ ఏంజల్స్, మీ ఏంజల్స్ మీ ముందు ఉన్నారు అని మీ మనసులో కోరికలు ఉంటాయి కదా, అదంతా మీ ముందు ఏంజల్స్ కూర్చున్నారు అనుకొని ధ్యానంలో కూర్చొని మీ ఏంజల్స్తో మీరు మాట్లాడుతూ ఉండండి. మీ మనసులో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్కి నాకు ఆన్సర్ కావాలి అని యూనివర్స్కి మీరు చెప్తా ఉండండి. నా లైఫ్లో ఇలా జరగాలి, ఇలా జరగాలి, నాకు ఇది కావాలి, అదంతా మీరు యూనివర్స్ మీ ముందు ఉన్నారు అనుకొని ధ్యానంలో కూర్చొని అదంతా మీరు చెప్తా ఉండండి. ఓకేనా? ఇట్స్ అప్ టు యూ. మీ జీవితం మీ చేతిలో ఉంది. ఓకే. ఓకే. ఇప్పుడు అన్ని రాసుల వారికి చూసేస్తాం. అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు, మీరు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారండి. కొంతమంది కెరియర్ పర్పస్గా మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ వృషభ రాశి వారు, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి ఈరోజు. అండ్ మిథున రాశి వారు, మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు, మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అన్ని కట్ చేసుకుంటారండి మీరు. అండ్ సింహరాశి వారు, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి ఈరోజు. అండ్ కన్యా రాశి వారు, మీ లైఫ్లో మీ పాస్ట్ పర్సన్ రావచ్చు, కొంతమందికి మీ లైఫ్లో న్యూ పర్సన్ కూడా రావచ్చు అనమాట. వారితో మీకు న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది ఈరోజు. ఓకే. అండ్ తులారాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు. అండ్ వృశ్చిక రాశి వారు, జస్టిస్, మీకు జస్టిస్ అనేది రాబోతుందండి. ఓకే. రీయూనియన్ అవుతుంది. అండ్ కోర్ట్ కేసెస్లో ఎవరైనా ఉన్నారు అంటే మీకు అనుగుణంగా తీర్పు అనేది రాబోతుంది అనమాట. ఓకే. అండ్ ధనురాశి వారు, మీరు మీ వర్క్లో మీరు బిజీగా ఉంటారు. అండ్ మకర రాశి వారు, మిమ్మల్ని ఎవరైనా మోసం చేయొచ్చండి, లేదా మీరైనా ఎవరైనా మోసం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరే మోసపోతున్నారు అంటే ఎవరిని ఈరోజు ఎక్కువగా నమ్మకండి. ఓకేనా?
అండ్ కుంభరాశి వారు, మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి ఈరోజు మీరు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు. అండ్ మీనరాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మెసేజ్ మాత్రమే చేయండి, కాల్ చేయకండి దయచేసి. ఓకేనా? కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయనండి. కాబట్టి మెసేజ్ పెడతారా లేదా వాయిస్ మెసేజ్ పెడతారా అది మీ ఇష్టం. ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా? బాయ్.